ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఏడాది కాంగ్రెస్ పాలనలో చేసిన అభివృద్ధి, ఇచ్చిన ఉద్యోగాలు నిజమైతేనే ఓటు వేయండి, లేకుంటే లేదన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్, బీజేపీతో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని పట్టభద్రులంతా గమనించాలన్నారు. తక్కువ సమయంలోనే ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. నిజామాబాద్ లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ముందుండి కొట్లాడిన నిరుద్యోగులు, ఉద్యోగులు నేడు మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు అండగా నిలవాలన్నారు. అదేవిధంగా టీచర్లు 10 ఏళ్ళు ప్రమోషన్లు లేవు, 10 ఏళ్ళు బదిలీలు లేవు. 35,000 మంది టీచర్లను బదిలీ చేసి 22,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చి, తండాలలో, గూడాలలో టీచర్లు లేకపోతే అక్కడ 11,000 మందిని నూతనంగా టీచర్లు నియమించి ఆ పాఠశాలల టీచర్లు నియమించిన మాట నిజం కాదా? ఇవాళ ఈ ట్రాన్స్ఫర్లైన 35,000 మంది టీచర్లు, ప్రమోషన్లు వచ్చిన 22,000 మంది టీచర్లను, కొత్తగా నియామకమైన 11,000 మంది టీచర్లను నేను అడుగుతున్నా, నేను చేసింది నిజమే అయితే మీ గుండెల మీద చేయి పెట్టుకొని ఒక్కసారి ఆలోచన చేసి రేవంత్ రెడ్డి చెప్పింది నిజమైతే పట్టభద్రుల ఎన్నికలలో నాకు ఓటేయండి, నేను చెప్పింది అబద్ధమైతే అవతలకు ఓటు వేయండి. ముఖ్యంగా ఈరోజు ఎన్నికలలో బీఆర్ఎస్, బీజేపీ ఏ రకంగా కుట్రలు, కుతంత్రాలు చేసి కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని బలహీనపరచాలని, కాంగ్రెస్ పార్టీని ఓడించాలని కుట్రలు చేస్తున్నారో ఈరోజు మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఈరోజు ఒక పక్కన నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలైంది దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యత తీసుకొని, ఇంకొక పక్కన బీఆర్ఎస్ దాదాపుగా 9.5 సంవత్సరాలు పరిపాలన చేసి ప్రజలు తిరస్కరిస్తే, ప్రజలు ఇక మీ అవసరం మాకు లేదు, మీకు తెలంగాణతో సంబంధం లేదు, పేరు బంధమే కాదు మీకు పేగు బంధం కూడా తెలంగాణ ప్రజలతో తెగిపోయింది, ఇక మీరు ఫామ్ హౌస్లో పండుకోండి అని చెప్పి వాళ్ళకి సెలవు ఇచ్చిండ్రు. అందుకే చంద్రశేఖరరావు గారు ఈరోజు ఫామ్ హౌస్లో పడుకున్నాడు. మరి నేను వచ్చిన తర్వాత 11,000 మంది టీచర్ల నియామకాలు చేసింది నిజం కాదా? ఇవాళ టీచర్లను అడగండి. 15,000 మంది పోలీసులను నియమించిన మాట నిజం కాదా? 6,000 మెడికల్ సిబ్బందిని నియమించిన మాట వాస్తవం కాదా? ఇవాళ ఫైర్ ఇంజన్ డిపార్ట్మెంట్, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి డిపార్ట్మెంట్లో 55,163 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టింది నిజము కాదా? ఒకవేళ 55,163 మంది ఉద్యోగులకు మేము ఉద్యోగ నియామకాలు ఇచ్చుంటే మాకు ఈ ఎన్నికల్లో ఓటు వేయండి అని నేను అడుగుతున్నా. ఇవ్వకపోతే నాకు ఓటు వేయకండి. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి, అలాగే ఇచ్చిన ఉద్యోగాలు నిజమైతేనే ఓటు వేయండి, లేకుంటే లేదు అని ఆయన బహిరంగంగానే చెప్పారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్, బీజేపీతో కుమ్మక్కు రాజకీయాలు చేస్తోంది, తమను దెబ్బతీసే ప్రయత్నం చేస్తోంది. ఇది ప్రతి ఒక్కరూ కూడా గమనించి ఏ విధంగా ఆనాడు తెలంగాణ సాధించే క్రమంలో ఏ విధంగా అయితే పోరాటం చేశారో ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళంతా కూడా అండగా ఉండాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.